హలో. అవును. నమస్కారం అండి. అన్నా నమస్కారం అన్నా. నమస్కారం చెప్పండి. నమస్తే అన్న, నా పేరు లక్ష్మీరామ్ అన్న. లక్ష్మీరామ్ గారు చెప్పండి. నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్, ఇప్పుడు ఉంది బెంగళూరులో అన్న. ఏం లేదన్న, యాక్చువల్గా 21 years old ఇప్పుడు. నేను నిజం చెప్పాలంటే క్రిస్టియానిటీకి వెళ్ళలే, కాకపోతే నన్ను మీరు గర్వపసి చేసారు. మీ సెక్యులరిజం నుంచి హిందూయిజంకి గర్వపసి చేసారు నన్ను. మన సనాతన ధర్మానికి గర్వపసి చేసారు అన్న. నాకు నా శక్తి మేర నేను ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్లో నేను ఏమన్నా నేను కొన్ని అనుకున్నా మాట్లాడదామని మాటలు రావట్లేదు అన్న మీతో మాట్లాడుతుంటే. అన్న నేను మిమ్మల్ని చూసే వరకు నేను నా చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ నాకు ఈ సనాతన ధర్మం ఇది మనది, ఇది గొప్పది, ఇది అని నాకు ఎవరు చెప్పలేదు అన్న ఇప్పటి వరకు. నాకు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు సోను అని, క్రిస్టియానిటీలో. ముస్లిమ్స్ లో అబ్దుల్లా, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేయలేదు, టు బి హానెస్ట్. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల నాకు అలవాటు అయిపోయింది, అందరూ ఒకటే, అందరిని గౌరవిస్తే పోయేదే ఉంది అని. కానీ ఎప్పుడైతే ఇవి కరుణాకర్ సుగుణ గారివి అందరివి వింటున్నానో, ఇప్పుడు ఇంత బతికి నా సనాతన ధర్మం గురించి నేను ధర్మంలో ఉండి నేను పాటించకపోతే నేను పుట్టేందుకు? ఇది వేస్ట్ కదా. ఇప్పుడు నేను జాబ్ చేస్తా అని ప్రతోడు చేస్తుండే జాబ్. లైఫ్ లో ఈ ఛాన్స్ అందరికి రాదు. సనాతన ధర్మాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. నా ఏజ్ వాళ్ళు, ఇప్పుడు మా నాన్న వాళ్ళు మీ వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చిన్నప్పుడు క్రిస్టియానిటీని సపోర్ట్ చేసిన మా నాన్న, అంటే చేంజ్ అవ్వడానికి కాదు, అది దేవుడేగా, మనం ఎందుకు మాట్లాడాలి అని నేను 6th లో మా నాన్న మాట్లాడాడు. మీ వీడియోలు అన్ని చూసాక మా నాన్న ఈ క్రిస్టియానిటీ మాట వస్తే ఆ పుస్తకం గురించి ఎవరైనా మాట్లాడితేనే బూతు వచ్చేస్తున్నాయి మా నాన్నకి. అట్లా తయారైనరు. అది మా నాన్న వాళ్ళ ఏజ్, వాళ్ళ మెచ్యూరిటీకి. నా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళకి ఈ వీడియోలు చూపించిన వీళ్ళ దిక్కుమా వీళ్ళకి ఇంకా సెక్యులరిజం లోనే బతుకుతున్నారు. అందులోంచి నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన క్రిస్టియన్స్ 3 ఫ్యామిలీస్ ని మార్చిన అన్న హిందూయిజానికి. ముస్లిమ్స్ ని మార్చడానికి ట్రై చేసిన 2 మారిరు, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేకపోతున్నారు. వస్తుంది మార్పు, అందరిలోనూ వస్తుంది. మనం కన్సిస్టెంట్ గా ట్రై చేస్తా ఉంటే చాలు. అవునన్న. ఇంకోటి, నా ఫ్రెండ్స్ ఎవరెవరైతే హిందూస్ లో ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకే తెలియకుండా అవుట్ ఆఫ్ దర్ నాలెడ్జ్ దే బికేమ్ సనాతని. ఇప్పుడు ఎవరన్నా హలో నమస్కారం లలిత్ గారు. నమస్కారం అమ్మా. నేను రణ్వీర్ శర్మ ఫ్రెండ్ని. వెరీ హ్యాపీ మీతో మాట్లాడడం, చాలా థ్యాంక్ యూ. మీతో మాట్లాడే ఆవిడ అనమాట. సో చాలా రోజుల నుంచి అసలు నేను పెద్ద ఫ్యాన్ మీకు, అండ్ శివశక్తి కూడా చాలా చూస్తుంటాను. మా నాన్న నుంచి అలవాటైందనమాట. సారీ ఇంటరప్ట్ చేస్తున్నానా? లేదమ్మా చెప్పండి, పర్వాలేదు. రాము వాళ్ళ అక్క అండి లలిత్ గారు. ఇప్పుడు అబ్బాయి మాట్లాడుతున్నా వాళ్ళ అక్క. చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాడు ఎప్పటి నుంచి అడుగుతాను మీతో మాట్లాడాలి అని చెప్పి. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న లలిత్ అన్న, నాకు సినిమాలలో ఇందులో ఫ్యాన్ ఎవ్వరికి కాదన్న. విరాట్ కోహ్లీని చూసి అగ్రెషన్ తెచ్చుకున్నా, అగ్రెషన్ ని నా సనాతన ధర్మం కోసం వాడుతున్నా అన్న. నా జీవితం, నేను పుట్టుకతో నేను బ్రాహ్మణ్ అన్న. నాకు చిన్నప్పటి నుంచి నా ధర్మం గురించి నాకు అర్థం కాలే. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న, మా అక్క నన్ను ఎంత దైవం సైడ్ మారుతాం అనుకున్నా వాళ్ళ వల్ల కాలే. నేను ఇంటర్కి వచ్చే వరకు కాదు కదా, నేను ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఫైనల్ ఇయర్కి వచ్చినా అన్న. ఇప్పటి వరకు కూడా వాళ్ళ వల్ల కాలే. జస్ట్ మీ వీడియోలు, కరుణాకర్ సుగుణ అన్న వాళ్ళ వీడియోలే నన్ను మార్చినాయి. నేను నిజం చెప్తున్నా అన్న, ఏమో కంట్లోంచి తెలియకుండా నీళ్ళు వస్తున్నాయి నాకే మీతో మాట్లాడుతున్నా అంటే. లేదు రామ్, చాలా సంతోషం ఇట్లాంటి విషయాలు వింటుంటే. ఎందుకంటే నేను మార్పు సమాజం నుంచి కోరుకునేది ఇదే.
ఇలా ఒకళ్ళు మారి ఆ మారిన వాళ్ళు ఇంకో 10 మందిని మార్చాలి. ఎందుకంటే ఒక దీపం వెలిగిందంటే అక్కడ ఆగిపోకూడదు. ఆ దీపం ఇంకో 10 దీపాలు వెలిగించాలని మేము కోరుకుంటాం. ఈరోజు చాలా మంది యూట్యూబ్ లో చేస్తుంటే యూట్యూబ్ వీడియోస్ అని మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ యూట్యూబ్ లో మాట్లాడే వీడియోస్ వల్ల సొసైటీలో ఇదే మార్పు మేము కోరుకుంటుంది. అందరూ కత్తిపట్టి యుద్ధం చేయాలని కాదు, కొంతమంది యుక్తితోటి కూడా యుద్ధం చేయాలి. అండ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు థ్యాంక్ యూ చెప్పడం ఏందన్న, నేను చెప్పాలి. నిజం చెప్పాలంటే నేను ఒక్కడిని కాదు, సనాతన ధర్మం చేసుకున్న అదృష్టం మీరు అందరూ. ఇప్పుడు మీరు ఇప్పుడు లేకుంటే మీరు 5 ఏళ్ల కిందనో ఎన్నేళ్ల కిందనో స్టార్ట్ చేశారో నాకు తెలియదు అన్న. కాకపోతే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలుగు వాళ్ళందరిలో మార్పు వచ్చిందంటే కారణం మీ అందరే. ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలన్న ఐడియా మీకు రాకపోయి ఉంటే నా జీవితం అసలు మారేదే కాదేమో. అదే రామ్, ఇంకా యాక్చువల్లీ మనం ప్రయత్నంలో ఇట్లాంటివి ఏంటంటే నీలాంటి వాళ్ళు చెప్పే టెస్టిమోనియల్స్ మనకి బూస్టింగ్ అనమాట. అంటే మన ప్రయత్నం కరెక్ట్ గానే వెళుతుంది, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు అనడానికి ఒక బూస్టింగ్ ఇట్లాంటివన్నీ కూడా. అవునన్నా. మనం కూడా లలిత్ గారు డెఫినెట్లీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నీడెడ్ అండి. No, it is indeed sometimes. తప్పదు కదా. ఐ మీన్ ఇంగ్లీష్ లో కొన్ని పదాలు వింటే ఏకంగా క్రిస్టియానిటీ వినిపిస్తుంది అనమాట. అలా మింగేశారు ఆ పదాలు వాళ్ళు. టెస్టిమోనీ అని కాకపోతే తెలుగులో అచ్చ తెలుగులోనే చెప్పుకుందామండి. ఇట్లాంటి వాళ్ళ వాంగ్మూలం అనండి, సాక్ష్యము లేదా వాంగ్మూలం. అబ్బా బాగుందండి వినడానికి. అదేమన్నా కానీ అంటన్నా మన పిల్లల్ని నా సైడ్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే అన్న సారీ డిస్టర్బ్ చేస్తున్నాం అన్న ఏమన్నా మిమ్మల్ని? లేదు, ఇట్లాంటి విషయాలు వినాలి. నేను విన్నది ఇంకో 10 మందికి తెలిసేలా కూడా చేయాలి దీన్ని. యాక్చువల్లీ మోస్ట్లీ దీన్ని యూట్యూబ్ లో వీడియో కూడా పెడతాను, మన ఆడియోని పెట్టండి అన్న. నేను యాక్చువల్గా మిమ్మల్ని అదే అందాం అనుకున్నా. నేను రికార్డ్ చేసుకొని నేను దాచిపెట్టుకోవచ్చా? నేను వినడానికి నాకు ఎప్పుడన్నా సంతోషం కోసం, నన్ను డిమోటివేట్ అవ్వడానికి కానీ నా రోజులో మీ వీడియోలు కానీ కరుణాకర్ అన్న వీడియోలు కానీ లేకుంటే నా రోజు గడవదు. అది ఎట్లా అయిందంటే నాది యూట్యూబ్ ప్రీమియం అన్న. ఫోన్ ఆఫ్ చేసినా వాయిస్ వస్తూ ఉంటుంది మీది. నేను నా ఫ్రెండ్స్ 4 మిడిల్లో ఉండి వీడియోలు పెట్టి వదిలేస్తా. నేను వినకున్నా ఎటు పోయినా ఇంట్లో వదిలేస్తా. నా ఫ్రెండ్స్ విని హిందూసే వాళ్ళు. ఇప్పుడు ఎవడన్నా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కంప్లీట్ సనాతన ధర్మానికి ఇదైపోయినరు, ఎడిక్ట్ అయిపోయినరు. ఎవడన్నా అగేన్స్ట్ మాట్లాడితే రే తీరా లలితన్న వీడియో తీరా, రే కరుణాకరన్న వీడియో తీరా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ నాలాంటి నా ఏజ్ వాళ్ళ మిడిల్లో వస్తే సనాతన ధర్మానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ అందరిది అన్న మీరు చాలా చేసిండ్రు. మీ తర్వాత మేము చేయాలా? ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఎండ్ అనేది ఉంటది. మీ తర్వాత ఎవరు అనే వెతుక్కునే అవసరం రాకూడదు ఎవరికి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అడుగుతూ ఉంటారు, లలిత్ గారు, కరుణాకర్ గారు మీరు మీలాంటి వాళ్ళు ఇంకా తయారు చేయండి అని చెప్పేసి. కొత్తగా తయారు చేయడం ఏం ఉండదు రామ్. ఎందుకంటే మనం వీడియోస్ చేస్తున్నాము అంటే విచ్ మీన్స్ మన వీడియోస్ చూసి ఇంకా కొంతమంది తయారై మాట్లాడాలనే చేస్తాం. అంతేగాని ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి స్పూన్ ఫీడింగ్ ఇవ్వలేము కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యావు, ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేస్తున్నావు. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్, అంతే. అవునన్నా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చేయాల్సిన అవసరమే లేదు. కనిపించిన 10 మందికి చెప్తే చాలు. అట్లా 10 మంది చెప్పుకుంటూ పోయినా చాలు. అట్లా మనది మనం చేయడం కూడా ఎక్కువ అన్న. మన కొంచెం తక్కువగా మాట్లాడడం అస్సలు ఏమనుకోకండి. అక్క మాట్లాడుతుందంట. ఓకే ఓకే. హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో నైస్ గారు. నేను యాక్చువల్గా ఒక మ్యూజిక్ టీచర్గా నేను వర్క్ చేస్తున్నాను. నేను అక్కడ చూస్తుంటే అంటే చాలా మంది పిల్లలు కానీ టీచర్స్ కానీ అంటే నాకు పిల్లలుగా ఉన్నారు, ఎలా మాట్లాడాలి అనేది నాకు వస్తూ ఉంటుంది అనమాట. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ లోనే క్రిస్టియన్స్ ఉన్నారు, వేరే అందరూ ఉన్నారనమాట. సో నాకు వీళ్ళకి ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా అలవాటు చేయాలి అంటే నాకు ఫ్రెండ్ అండి చిన్న ఎగ్జాంపుల్ ఒక 2 minutes తీసుకుంటాను. వాళ్ళ నాన్నకి ఒక 1 month హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత ఈ పిల్లకి ఒక 10 days బ్యాక్ యాక్సిడెంట్ అయింది అనమాట. అయితే ఈ పిల్ల తను క్రిస్టియన్.
ఓకే. పాస్టర్ వస్తారు, మా ఇంట్లో పూజలు చేస్తారు, అది ఇది అని చెప్పింది. నేను వెళ్ళి కలిసాను. కొద్ది కదా వాళ్ళ ఇంట్లో ఒకసారి ఇలా జరిగినప్పుడు వెళ్ళి కలవాలి కదా అని చెప్పి వెళ్ళి చూసుకుంటే తను వచ్చేసి నెంబర్ పాస్టర్ వస్తారు సాయంత్రం వంటలు అవి ఇవి జరుగుతున్నాయంటే ఒక సెకండ్ అరే చెప్పాలనిపించింది నాకు ఐదో చేసి ఏం ఉండదమ్మా రిజల్ట్ అని చెప్పి హనుమాన్ చాలీసాను ఏదో చదువు వల్ల నాకు చెప్పాలనిపించింది. నేను చెప్పలేకపోతున్నాను. అది ఉన్న ఫీల్డ్లో బయట ఉండాల్సి వస్తుంది. నేను ఏ రకంగా చేయాలి నాకు అర్థం కావట్లేదు. అంటే నేను ఎలా వీళ్ళకి చెప్పాలి, లేకుంటే ఇండైరెక్ట్గా ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా అలవాటు చేయాలి నాకు అర్థం కావట్లేదు అసలు. ఓకే ఓకే. ఇది ఒకటేనండి, డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా బై ఎక్స్పీరియన్స్ కొంతమంది తెలుసుకుంటారు. ఇట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే టైం అమ్మ, అంతే. ఎందుకంటే ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా వినరు. బట్ కీప్ ఆన్ ట్రై చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి కదా కొన్నాళ్ళకి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు, అందరూ మారుతారు. ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మంది గర్వాప్తులు అవుతున్నారు మన వీడియోస్. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే సత్యం ఎప్పటికైనా గెలుస్తుందనే సనాతన ధర్మం చెప్తుంది. డెఫినెట్ గా సనాతన ధర్మంలోనే సత్యం ఉందనేది వాస్తవం. తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ ఎలాగో మ్యూజిక్ పెట్టి మీకు హెల్ప్ కావాలా ఏంటా అని అడుగుతుంది అనమాట. మ్యూజిక్ నేను సింగర్ నండి యాక్చువల్ గా. మూవీస్ లో షార్ట్స్ లో నేను పాడాను. మీకు ఎలాంటి మ్యూజిక్ వీడియోస్ ఏమైనా అవసరం ఉంటే మీ టైంలో అయినా అది డెఫినెట్లీ అవైలబుల్. డెఫినెట్లీ అమ్మా, చాలా సంతోషం. నేను తన్విక్ దగ్గర నెంబర్ తీసుకుంటాను. తన్విక్ గారు ఒకసారి నాకు నెంబర్ పంపించండి. అక్కది పంపిస్తే నేను నెంబర్ సేవ్ చేసుకుంటాను. ఏదైనా సాంగ్స్ దేనికైనా మీకు షార్ట్లు ఇంకా అది ఏది చేసినా కూడా నాకు అది నేను ఒక ఏమంటారు ఒక వరంగానే తీసుకుంటాను. అది నా బాధ్యతగా తీసుకుంటాను. ఐ డూ మై బెస్ట్. తప్పకుండా అమ్మ, చాలా సంతోషం. ఇలాంటి కళాకారులు ఇంకా చాలా మంది ముందుకు రావాల్సింది సనాతన ధర్మానికి. ఎందుకంటే ఈరోజు చాలా మంది హిందూ వ్యతిరేక శక్తులు బలపడ్డాయి సమాజంలో అంటే పాట ద్వారానే. మనం కూడా కళల్ని వాడుకోవాలి. సో మీరు దానికి ముందుకు వచ్చారు, చాలా సంతోషం అమ్మా. తప్పకుండా నేను టచ్ లో ఉంటాము. ఓకేనా రామ్ అన్న? థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా నెంబర్ ఒకసారి తన్విక్ దగ్గర తీసుకోండి. ఓకే, నాకు వాట్సాప్ లో టచ్ లో ఉంటే మనం కాంటాక్ట్ లో ఉందాం. సరేనా? తన్విక్ గారు ఉంటుంది. ఉంటానమ్మా. జై శ్రీరామ్ అందరికి. రామ్ జై శ్రీరామ్.